పెరుమాళ స్వామి వీరభద్రస్వామి దేవాలయంలో పడి పూజ. పొదలకూరులోని మస్తాన్ రెడ్డి నగర్లో వెలసి ఉన్న పురాతన వరదరాజులు పెరుమాళ్లు మరియు వీరభద్రస్వామి దేవాలయంలో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెంచలయ్య స్వామి అండ్ బ్రదర్స్ కోవూరు వెంకటేశ్వర్లు, రాజశేఖర్ స్వామి, చంద్రస్వామి మరియు అయ్యప్ప స్వాములు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
మండల దీక్షలో పడదాము రండి, మాలలేసుకోండి, మాలలేసుకోండి, మనసులోనే మనకంటని నా మమ్మల్ని ఒక తలవండి అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప ఒక బాలబాడి తలకి ఇచ్చేస్తాను. కానీ పడి చరణ పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప
మొదలకూరులోని మస్తాన్ నగర్లో వెలిసినటువంటి దాదాపు 100 ఏళ్ళ వెనక్కున్నటువంటి రాజులు పరిపాలన టైంలో ఈ పెరుమాళ్ళు మరియు వీరభద్ర స్వాములు గుడి కట్టడం జరిగింది. దాదాపు 100 ఏళ్ళ తర్వాత ఇటీవల కాలంలో ఇది బయటపడడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ రజకులు అదేవిధంగా కొంతమంది అప్పుడు ఏర్పాటు చేశారు. దీనికి పూర్ణ వైభవం తీసుకొచ్చినటువంటి పెంచిలయ్య గారు అదేవిధంగా దీన్ని ఈ వీరభద్ర స్వామి మునిగిపోయి ఉంటే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ వీరభద్ర స్వామి మరియు పెరుమాళ్ళ స్వామిని వెలుగులో తీసుకు బాగా డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా ఈ స్వామికి సహకరిస్తే ఇంకా కూడా డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు కార్తీక మాసంలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ పెంచిలయ్య స్వామి వారి అనుకున్న విధంగానే దాంతోపాటు అయ్యప్ప స్వామి అంబల పూజ మరియు 18 అంబడి కార్యక్రమం చేసి ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి జనాభాకి వందలాది మందికి ఉసిరి, వేపాకు, మారేడు, నేరేడు ఈ చెట్ల కింద కూర్చోబెట్టి వనభోజనం చేయించడం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని ఆ పెంచిలయ్య స్వామికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు మరియు పెరుమాళ్ళ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఆ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి మేము ఈ సంఘం తరఫున తెలుపుకుంటా ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప.